ఇప్పుడు ఎలక్షన్‌లో కాదు. ఇప్పుడు మొన్న అన్నారు కర్ణాటక అప్పుడు అదే మాట అన్నారు. హ్మ్. ఏం జరిగింది? హ్మ్. తెలంగాణ అప్పుడు అన్నారు అదే మాట. ఏమైంది? ఆయన 2, 3 నియోజకవర్గాలు తిరిగి వచ్చేలా? హ్మ్. అట్లా. అవును. హ్మ్. ఏముండదు. వాళ్ళకేమి పవన్ కళ్యాణ్‌తో దేశం ఏదో అదిపోతుందని వాళ్ళేమనుకోరు. హ్మ్. పవన్ కళ్యాణ్‌కి బీజేపీ కావాలి. హ్మ్. బీజేపీకి పవన్ కళ్యాణ్‌తో పెద్ద అవసరమేం లేదు. కాకపోతే ఏంటంటే సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళకేమీ లేకుండా పార్టీకి సంబంధించిన నాయకులే పార్టీని ముంచేశారు కాబట్టి హ్మ్. ఆ పవన్ కళ్యాణ్ ఎట్లాగూ కలుపుకొస్తానంటున్నాడు కాబట్టి ఆయన మీడియేటర్‌గా పెట్టి ఇటు చంద్రబాబుకి బీజేపీ కావాలి. హ్మ్. బీజేపీకి ఆంధ్రాలో తెలుగుదేశం పొత్తు కావాలి. హ్మ్. మధ్యలో పవన్ కళ్యాణ్ ఇద్దరు వాడుకున్నారు అంతే. హ్మ్. అంటే నేను దేశం మొత్తం అని అన్నా గాని దక్షిణాది రాష్ట్రాల వరకు అంత సీన్ ఏం లేదండి. ఈయనకి అంత పెద్ద సీన్ ఏం పట్టించుకోరు వాళ్ళు. అంత ఏం ఆలోచన ఏం చేయట్లేదు. కానీ ఈయన వెళ్దాం అనుకుంటారు ఒకవేళ ఫైనల్‌గా ఎంపీ ఇంతవరకు స్థానానికి. అయితే వాళ్ళు ఏం అనుకోలేదు కదా. అంటే అంటే ఇంకా డౌట్ ఈయనకి పెడుతున్నారు కదా. చంద్రబాబు గారు అనుకుంటే అంటే ఇప్పుడు లోకేష్‌కి రేపు పొద్దున ప్రాబ్లమ్ వస్తుంది అనుకుంటే హ్మ్. ఈ ఆంధ్ర అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కనబడకూడదు అనుకుంటే హ్మ్. పార్లమెంట్‌కి పోటీ చేయమని చంద్రబాబు సూచించాలి. హ్మ్. దాన్ని వినేసేసి ఈయన అమిత్ షా పేరు చెప్పి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఈయన వదులుకోవాలి అసెంబ్లీ. హ్మ్. అది. కానీ ఎంపీ స్థానంలో ఇటువంటి బిజినెస్ మ్యాన్‌లను తీసుకురావడం కాకినాడ లాంటి చోట్ల అంటే రాజకీయ అనుభవం లేకపోయినా సరే నెగ్గుకు రాగలరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే ఆయన వెనకాల ఫ్యాన్ సింబల్ అది ఉంది కాబట్టి జగన్ చూసేసారని. కానీ ఇక్కడ ఏ ఉద్దేశంతో గెలుస్తారు? ఎవడైనా బిజినెస్ మ్యాన్లను పట్టుకొచ్చేది డబ్బుల కోసమే. అవును. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే చంద్రబాబు టైంలో కానీ ఎన్టీఆర్ టైం అదంతా దాంట్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాస్త పాపులర్ అయిన క్యాండిడేట్లని పెడితే వాళ్ళకి బిజినెస్ మ్యాన్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు. హ్మ్. వాళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు. వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు. అవును. దానికి గాను అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో సహాయ సహకారాలు వాళ్ళు పొందుతుండేవాళ్ళు.